అసలు సింహ అంటే అనిపిస్తుంది, సింహ అంటే ఏమిటి? సింహం అంటే అది అడవిలో ఉన్న ఈ మృగాలన్నిటికీ రారాజు అని మనందరికీ తెలిసిన విషయం. మరి అటువంటి సింహం ఆకలేసినప్పుడు ఏం తింటుంది? ఏదో కడుపు నింపుకోవడానికి ఏదో ఒకటి తినదు, దొరికింది దానికి తగిన ఆహారమే తింటుంది సింహం. అంతగా తనకి కావలసిన ఆహారం దొరకకపోతే సింహం ఆకలితో పస్తులుంటుంది, కానీ చస్తే పశువులు వేసే కసుబును కూడా తినదు సింహం. అటువంటి చిత్రంలో నా పాత్రని ఎంతో చక్కగా తీర్చిదిద్ది, పెద్ద పాత్రని, ఒక పాత్రని కాదు, నేను 2 పాత్రలు వేశాను. 2 పాత్రలు మొదట్లో నాకు చెప్పినప్పుడే ఎంతో ఇన్వాల్వ్ అయ్యి, అంటే నేను చాలాసార్లు సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఒక కథలోంచి ఒక పాత్రలోంచి ఒక సినిమా కథ పుట్టుకొస్తుందని. అలాగే మన చరిత్ర ఉంది, అలాగే పౌరాణికాలు ఉన్నాయి, వీటిలన్నింటిలో అలా రకరకాలుగా, లేకపోతే ఒక షడ్రసోపేతమైన మన అరిటాకులో పేర్చిన అన్నపు పదార్థాలు, వంట పదార్థాలలాగా కొన్ని కథలు ఉంటాయి మనకి. ఈ సినిమా అన్నది ఒక మేసం, ఒక గడ్డం నుంచి పుట్టుకొచ్చింది. చాలా ఆశ్చర్యంగా. సరే, ఏదేమైనా మా చిత్రానికి నా నుంచే కాదు, ఎంతోమంది మొదటిసారి వాళ్ళందరితో నటించడం జరిగింది. మా ఆదిత్య మెనన్ గారు ఉన్నారు, శ్రావణ్ ఉన్నాడు, అలాగే రెహమాన్ గారు ఉన్నారు, అలాగే ఆనందు, అందరితో నటించడం అన్నది, అంటే అందరి దగ్గర నుంచి కూడా ఎంతో చక్కగా వాళ్ళ పాత్రలో వాళ్ళు సరిపోయారు. వాళ్ళు అంటే కొంత భాష రాని వాళ్ళు చాలామంది ఉన్నారు, అయినా ఎంతో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో ఏటువాలుగా ముత్యాలు రాలితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అంత చక్కగా ఆ నటుల దగ్గర నుంచి హావభావాలను రాబెట్టుకోగల సత్తా ఉన్న దర్శకుడు మన బోయపాటి శ్రీను గారు. ఇవాళ మనం దర్శకరత్న అంటున్నాం, దర్శకేంద్రుడు అంటున్నాం. త్వరలోనే బోయపాటి శ్రీను కూడా ఆ భగవంతుడు ఒక బిరుదును ప్రసాదించి, అలాగే నా అభినందనలు, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బోయపాటి శ్రీనుకి నా ఆశీర్వాదాన్ని కూడా అందిస్తున్నాను. అలాగే ఈ చిత్రం 2వ కథానాయకుడు ఎవరు? మా సంగీత దర్శకుడు చక్కెరి గారు. అంటే చిత్రం విడుదల కాకముందే ఆడియో సక్సెస్ అయ్యి ఈ చిత్రం విజయవంతం అవుతుంది అని మాకు అందిన సంగీతం ద్వారా. అంటే ఆ చిత్రంలో మరి 5 పాటలు ఉన్నాయి. 5 పాటలు మరి ఒక్కొక్క పాటకి సంబంధం లేకుండా ఆణిముత్యాల లాంటి బాణీలను సమకూర్చారు చక్రి గారు. అద్భుతం. అంటే అవకాశం వస్తుంది అందరికీ. ఇప్పుడు నటులు మేము కూడా అందరికీ అవకాశాలు వస్తాయి, కానీ అవకాశాలని సద్వినియోగం చేసుకుని అందరం తమ స్వార్థం కోసం కాకుండా, ఇప్పుడు ఎలాగైతే నేను అన్నాను ఇది మా ఇండస్ట్రీ విజయంగా భావిస్తున్నాను అంటూ అందరూ తమ పాలు వంతు పంచుకున్నారు ఈ సినిమా విజయంలో. చక్రి గారు అరే 5 పాటలు ఏ పాటని చెప్పను, ఏ పాటని? ఓ రబ్బా, జానకి సింహం అంటే చిన్నోడే వేటకు వచ్చాడే, కనులారా చూద్దాము, బంగారు కొండ, అద్భుతమైన పాటలు. అటువంటి మంచి పాటలు ఎంటబడి ఆయన మరి ఎంతసేపు పట్టేదో లేపడానికి తెలియాలిగా స్పర్శ. మరి బ్రహ్మాండంగా బాణీలు రాబెట్టుకున్న వాళ్ళ కాంబినేషన్కి నా అభినందన తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ చిత్రంలో చక్కటి అటువంటి ఆణిముత్యాల లాంటి పాటలకి మణిపూసల్ లాంటి సాహిత్యాన్ని అందించిన చంద్రబోస్ గారికి, భాస్కర్ భట్ల గారికి, అలాగే స్వర్గీయులు శ్రీ వేటూరి సుందరరామూర్తి గారికి, వాళ్ళు మూర్తి గారు లేరు మన మధ్య. వాళ్ళ ఎంతో ఆయన సరస్వతి పుత్రుడు ఇవాళ లేకపోవడం అనేది మనకి తీరని లోటు. ఆ లోటుని పూడ్చుకుంటూ ఆయన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని తోటి రచయితలందరూ కూడా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళాలి, సాహిత్యం యొక్క విలువల్ని కాపాడాలని వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఇక తర్వాత మా చిత్రంలో రామలక్ష్మణులు ఫైట్ మాస్టర్స్ అద్భుతంగా చాలా బాగా చేశారు ఫైట్లు అవి. వాళ్ళు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే స్టంట్ శివ, తర్వాత నృత్యాలని కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్కు, తర్వాత శంకరు, అలాగే నోబులు, సుబ్రహ్మణ్యం మాస్టర్లు కూడా వారందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎవరు మన బ్యాక్గ్రౌండ్ పిక్చర్కి సంగీత దర్శకత్వాన్ని పాటలకి ఆయన నిర్వర్తిస్తే చక్రి గారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చిన్నా గారు,
అద్భుతంగా ఆయన మేము ఎంత చేసామో అందుకే అంటాను, సినిమా అంటే కేవలం ఒక పాటలే కాదు. ఇవాళ మనకు తెలుసు పాటల యొక్క, నేను అన్నాను శుభ సంకేతం అని. ఆడియో హిట్ అవ్వగానే మాకు తెలిసిపోయింది ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని. ఆ రోజు ఎన్నెన్నో పలికాం. కొంతమంది విన్నాళ్ళకి వీళ్ళకి ఏంటి ఎంత అహంభావం, అంత పొగరు అనుకోవచ్చు. అది కాదు, అది ఆ లక్ష్మీనరసింహస్వామి మా నోటితో చెప్పించిన మాటలు. ఎప్పుడూ అందరి సినిమాలు బాగా ఆడాలని కోరుకునేవాళ్ళమే. ఇండస్ట్రీ ఎప్పుడు 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలని కోరుకునేవాళ్ళమే. ఒక సినిమా ఏదైనా ఫ్లాప్ అయితే బాధపడే వాళ్ళం మేము. అలాగే చిత్ర పరిశ్రమ ఎప్పుడు పచ్చగా నిండుగా ఉండాలని కోరుకునేవాళ్ళం. అలాగే మా నటీనటుల తోటి కళాకారులు బ్రహ్మానందం గారు, కోట శ్రీనివాసరావు గారు, అలాగే ధర్మ సుబ్రహ్మణ్యం గారు, ఎల్బి శ్రీరామ్ గారు, జీవి గారు, అలాగే మా రజిత గారు, భావన, సనా, నమిత గురించి ప్రత్యేకంగా చెప్తా తర్వాత. హీరోయిన్ సపరేట్ టాపిక్. ఝాన్సీ గారికి అందరికి కూడా నా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ చిత్రం హీరోయిన్ల విషయానికి వస్తే ఉన్నారు రంభా, ఊర్వశి, మేనకలు. అంటే చెప్పాను అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం పరచుకోవడం అని. అంటే మళ్ళీ ఆ అమ్మాయి నయనతార ఉంది, ఎంతో చక్కగా ఇంతకుముందు సినిమాల్లో వయ్యారాలు వలకపోయడమే కాకుండా నటన వైదుష్యాన్ని కూడా చూపించి తను కూడా నటించగలను అని ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ఎంతో అద్భుతంగా అభినయం చేసింది ఆవిడ పాత్రని. అలాగే అందరు పక్క పాత్రలు బాగా పండితేనే సినిమా పండుతుంది. సినిమాలో నా క్యారెక్టర్ అనుకుంటాను తప్పితే నేను ఎప్పుడు హీరో అని అనుకోను. ఆ పాత్రలో, ఆ సినిమాలో పాత్ర నేను కూడా అని భావించుకుంటాను. నా పాత్ర కూడా పండుతుంది ఆ చిత్రంలో. అలాగే మరి స్నేహ ఉల్లాలు, ఆ అమ్మాయి రెండిట్లోనూ అటు మోడర్న్, అంటే మేము అనుకున్నాం ముందు కాదు ఆ పాత్రకి ఎక్కువ మరీ ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ కూడా కాదు మనకి. ఈ సినిమాతో ఇమేజ్ రావాలి తప్పితే ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ కాదు మనకు కావాల్సింది. ఒక యావరేజ్ మనకు కావాల్సింది ఆ పాత్రలో ఇమిడే నటి ఉంటే సరిపోతుంది మనకి అని అమ్మాయి నాడు సెలెక్ట్ చేయడం జరిగింది. ఆవిడ కూడా ఎంతో అద్భుతంగా నటించింది. ఎంతో డెలికేట్గా ఎక్స్ప్రెషన్స్ చెప్పే కదా దర్శకుడు అన్నీ ఆయన చక్కటి హావభావాలను నటినటు నుంచి ఎంతో బాగా. అలాగే ఆవిడ చేరగడితే మళ్ళీ ఒక 16 తెలుగు అమ్మాయిలాగా అనిపించింది. సో అందరూ ఎంతో బాగా నటించారు. ఇంకా మా చిత్రంలో ఉన్నారు మా ఆదిత్య మెనన్, ఇక రెహమాన్ గారు ఎంతో అద్భుతంగా నటించారు వాళ్ళంతా. ముఖ్యంగా మా నమిత ఎంతో చక్కగా పాత్రలో బ్రహ్మాండంగా, అసలు యు లుక్ వెరీ బబ్లీ ఇన్ ద మూవీ. అంటే ఎంత చక్కగా అక్కడ ప్రేక్షకుల్ని అలరారిస్తూ ఎంతో డెలికేట్గా ఎంతో బాగా చక్కగా పాత్రలో ఇమిడి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేకూర్చింది ఆవిడ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇక కేఆర్ విజయ్ గారు, ఎందుకంటే ఆవిడ గురించి చెప్పడం అంటే ఆ రోజులు శ్రీకృష్ణ పాండవ్యం, దాని తర్వాత మన భలే తమ్ముడు, ఆవిడ ఫ్యాన్ నేను. మా భైరవ దీపం ఒక మర్చిపోలేని అనుభూతులు చలనచిత్ర పరిశ్రమలో. నాన్నగారు చేశారు ఎప్పుడో రాజుపేద అని డీగ్లామరైజ్ క్యారెక్టర్, అవన్నీ. మరి ఆవిడ అడిగాను, అమ్మా మళ్ళీ మేము ఆ డైలాగ్లే కాదు, మేము చెప్పడమే కాదు, ఏది ఒక మనిషి పేషెంట్లో వైరస్ వస్తే ఆ వైరస్కి వైద్యం చేయడమే కాదు, తప్పు చేసిన వాడిని కూడా చంపేస్తానని అట్లా. ఓకే, లేకపోతే కంటి చూపుతో చంపేస్తా, అవన్నీ ఉన్నాయి మనకి డైలాగులు. నీ ఊరు వచ్చాను, నీ వీధికి వచ్చాను, నీ నట్టింట్లోకి వచ్చాను, నువ్వు. కానీ తల్లి ఆవిడ చెప్పిన డైలాగులు, ఆ సీన్స్ అద్భుతం. చంపుకుంటూ వెళ్తుంటే ఇంటికి వచ్చేసి ఆ రక్తపు బట్టలతో ఇలా కూర్చుని తల్లితో, ఏమిటమ్మా నేను అన్యాయం చేసిన వాడిని, ఏదో తప్పు చేసిన వాడిని చంపేస్తేనేమో ఊరంతా మనం సంతోషించారు, అదే తప్పు చేసిన వాళ్ళు మళ్ళీ నరుక్కుంటూ వెళ్తుంటే మరి అదే జనం మళ్ళీ నన్ను చూసి కూడా భయపడుతున్నారమ్మా, ఏంటోనమ్మా అసలు అన్యాయాన్ని చూస్తే నేను సహించలేకపోతున్నానమ్మా అంటే. అప్పుడు ఆవిడ చెప్పిన డైలాగులు ఆవిడ చెప్పింది కాబట్టి, ఆవిడ నటన గురించి నేను చెప్పట్లేదు, అక్కడ కేఆర్ విజయ్ గారు ఆవిడ ఉండి చెప్పబట్టి నా పాత్రకు మంచి సపోర్టింగ్ అయింది. అంటే నేను చేసేది అన్యాయమా న్యాయమా, ఇప్పుడు అన్నాను ఇందాక, ఏదో ఈ సినిమాలో కూడా నరుకోవడాలు లాంటివి ఎక్కువ ఉంటాయని అనుకునే వాళ్ళు కూడా ఉండవచ్చు అని వాళ్ళకి సమాధానమే కేఆర్ విజయ్ గారి చిత్రం. సరే, ఇక సింహ ఫైనల్గా మా కెమెరామెన్ ప్రసాద్ గారు, ఆయన విల్సన్ గారు, తర్వాత
మా ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారికి, చంటి గారికి, అలాగే మా యోగానంద్ గారి ప్రొడక్షన్ మేనేజర్ యోగానంద్ గారు, సూర్యనారాయణరావు గారికి, అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి, అసిస్టెంట్ డైరెక్టర్లకి అందరికి కూడా, అలాగే మన కార్ డ్రైవర్ల నుంచి ఆఫీస్ బాయ్ల వరకు ఈ చిత్రం కోసం అహర్నిశలు శ్రమించిన వారి ప్రతి ఒక్కరికి, మా సురేష్ గారు ఉన్నారు ఇక్కడ, కో డైరెక్టర్ సురేష్ గారు, అలాగే బిఏ రాజు గారు, అందరు కూడా కష్టపడబట్టి ఈ చిత్రం ఈరోజు ఇంత ఘన విజయం సాధించింది.